Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాఘవ్ చద్దా తన అసలు రంగును బయట పెట్టుకుంటున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి. ఆప్కు వెన్నుపోటు పొడుస్తూ బీజేపీలో చేరుతున్నారు రాఘవ్ చద్దా. ఆప్లో ఉన్నన్ని రోజులు ప్రజల సమస్యలపైన గలమెత్తారు చద్దా. కానీ ఆప్ లైన్కు వ్యతిరేకంగా సొంత ఇమేజ్ కోసం ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి తొలగించిన సమయంలో చద్దా వెంట నిలిచారు సోషల్ మీడియాతో పాటుగా ప్రజలు. తాజాగా బీజేపీలో చేరుతుండడంతో దుమ్మెత్తిపోస్తున్నారు అదే ప్రజలు, నెటిజన్లు. హీరో నుంచి విలన్గా చద్దా మారిపోయారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా గిగ్ వర్కర్లు, టెలికాం నెట్వర్క్ల తీరుపుతో పాటుగా అనేక సమస్యలపైన రాజ్యసభలో ప్రస్తావించారు చద్దా. అందరినీ కూడా ఆకట్టుకున్న విషయం కూడా మనం అందరం చూసాం. కానీ చద్దా ప్రశ్నలు, ప్రసంగాలకు నాడు జై కొట్టినటువంటి నెటిజన్లే చద్దా భలే అడిగారంటూ నాడు నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపించినటువంటి సందర్భాలు కూడా చూసాం. కానీ నేడు బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించడంతో సీన్ మొత్తం మారిపోయింది. చెత్త నిర్ణయం తీసుకున్నారంటూ కూడా చద్దా పైన విమర్శలు గుప్పిస్తున్నారు. పలు కీలకమైనటువంటి అంశాలలో, కీలకమైనటువంటి విధానాలలో, కీలకమైనటువంటి పాలసీలలో బీజేపీని విమర్శించినటువంటి రాఘవ్ చద్దా ఇప్పుడు అదే బీజేపీలో చేరుతుండడం పైన మాత్రం సీన్ రివర్స్ అవ్వడమే కాదు, రాఘవ్ చద్దా తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఎప్పుడైతే నెటిజన్లు, ప్రజలు పొగిడినటువంటి నోటితోనే ఇప్పుడు తిట్లతో పూర్తి స్థాయిలో కామెంట్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా హీరో నుంచి విలన్గా చద్దా మారిపోయారంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో బీజేపీని ఉద్దేశించి చద్దా చేసినటువంటి కామెంట్స్ ను ఓసారి చూద్దాం. अनपढ़ गुंडों की पार्टी है, वो सिर्फ गुंडागर्दी करते हैं और मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है, वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों को। और मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है, वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों को। और मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है, वो सिर्फ गुंडागर्दी करते हैं। और రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు పెద్దలు. కానీ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విజువల్స్లో అతి తక్కువ టైంలోనే ఒక్కసారిగా రంగు మారిపోయింది. ఒకవైపు గూండాల పార్టీ అని చద్దా గతంలో చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు అదే పార్టీ అధ్యక్షుడిని ఆయన కలిసి తనతో పాటుగా 7 రాజ్యసభ సభ్యులు పార్టీలో చేరుతున్నటువంటి మనం ఒకసారి మా ప్రతినిధి వెంకట్ దగ్గరికి వెళ్దాం. వెంకట్, ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో? ఇప్పటి వరకు తిట్టినటువంటి అంశం, ఇప్పటి వరకు ఈ వేలెత్తి చూపించినటువంటి విధానాల వైపే రాఘవ్ చద్దా వెళ్ళడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజ్, అంటే రాజకీయ నాయకులందరూ ఒకే తాను మొక్కలు అనడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. అంటే అందరూ వెళ్ళి అదే చెరువులో దూకుతారు అని అంటారు కదా. మామూలుగా అన్ని పార్టీల నాయకులు అందరూ కలిసి సాధారణంగా ప్రజలు లేదంటే కార్యకర్తలు, ఈ ఓటర్లు వీళ్ళు న్యూట్రల్ గా వీళ్ళు పిచ్చాడు తప్ప రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారంటానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. అంటే ఇప్పుడు సాధారణంగా మనం పల్లెటూరులో ఏదైనా చిన్న రైవలరీ అయితే 2-3 అంటే ఇక 2-3 తరాలకు కూడా ఆ రైవలరీ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి, అంటే ఈ విషయానికి వచ్చేసరికి రాఘవ్ చద్దా విషయంలో చూస్తే మాత్రం, అంటే మొన్నటి వరకు నిన్న తిట్టినవాడైనా, రాత్రి తిట్టినవాడైనా, పొద్దున్న తిట్టినవాడైనా సరే మనం వెళ్ళి వాళ్ళకి జై కొట్టొచ్చు అనడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణగా మనం చూడొచ్చు. అంటే మొన్నటి వరకు కూడా ప్రజా సమస్యలు, ముఖ్యంగా ఈ రీఛార్జీల విషయంలో కానీ, లేదంటే స్విగ్గీ డెలివరీ బాయ్స్ గురించి కానీ, ఇలా చాలా సమస్యల గురించి, అంటే ఈ రీఛార్జీల విషయంలో ముఖ్యంగా అతను ప్రస్తావించినటువంటి అంశాలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అతనికి చాలా మంచి గుర్తింపు ఇచ్చింది. కానీ అతని నిజ స్వరూపం తెలిసిన తర్వాతనే వాళ్ళు రాజ్యసభ ఉప నేత పదవి నుంచి కూడా దాదాపుగా తొలగించినట్టుగా కనపడుతోంది. ఇక ఏదేమైనా సరే ఇప్పుడు అతను చేసినటువంటి చర్యలకు సంబంధించి చూసుకుంటే సోషల్ మీడియాలో ఇప్పటివరకు కూడా అతను హీరోగా చూసిన వాళ్ళందరూ కూడా ఒక ఎంపీ అంటే ఎలాగ ఉండాలి, ఈ ప్రజా సమస్యల గురించి ఈ విధంగా ఆ చట్టసభల్లో మాట్లాడాలంటే ఒక ఎలివేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు తిట్టేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. కానీ వెంకట్, కొంతవరకు తన వ్యక్తిగత ఇమేజ్తోనే ఆమ్ ఆద్మీ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తిగత ఇమేజ్కి డ్యామేజ్ అయితే బీజేపీలో చేరిన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు కదా. అంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే, ఇప్పుడు మామూలుగా మన సాధారణ ప్రజలు కూడా వాళ్ళకి ఏదైనా మంచి చేశారు, మంచి ఇప్పుడు రేపు అక్కడ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఏం లేదు, సేమ్ ఇదే టాపిక్స్ అక్కడికి వెళ్ళి అధికార పార్టీలో ఉండి 4 రోజులు మాట్లాడితే ప్రజలు అవన్నీ కూడా మర్చిపోయి, అంటే అధికార పార్టీలకి ఏమి అనుకూలంగా ఉండడు, ఏ పార్టీలో ఉన్నా సరే అనుకుంటారు. కాబట్టి ఇక్కడ వ్యూహాలు అనేవి ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మార్చుకుంటారు. కాబట్టి మనం ఇక్కడ ఆ నెగిటివ్ ఇమేజ్ ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం తప్ప వాళ్ళు ఆలోచించేటువంటి పరిస్థితి చాలా తక్కువ అనేది నేను
చాలా సందర్భాల్లో కూడా గమనించినటువంటి పరిస్థితి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకరోజే 3 పార్టీలు మారిన వాళ్ళు కానీ, లేదా పొద్దున్న ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే రాత్రి ఒకరితో పొద్దున్నే ఒకరితో ఉండేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అటువంటి కోవలోకి ఆ రుచిలోకి ఇతను కూడా కలిసాడనేది కాస్త జనాలకు కాస్త లేటుగా అర్థమైంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. సాధారణంగా రాఘవ్ చద్దా ఒక రాజకీయ నాయకుడు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, ఏ పార్టీ నుంచి బయటికి రావాలి, ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలి, ఏ పదవిని అలంకరించాలి అనేది ఆయన స్వతంత్ర నిర్ణయం. దాన్ని ప్రజలు గౌరవిస్తారా గౌరవించరా అనేది సెకండరీ, దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ రాఘవ్ చద్దా అతి తక్కువ కాలంలోనే ప్లేటు ఫిరాయించినటువంటి నేతగా మాత్రం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకసారి మీరు యూటీవీ స్క్రీన్ పై విజువల్స్లో చూస్తున్నటువంటి ట్వీట్ రాఘవ్ చద్దా గతంలో చేసినటువంటి ట్వీట్. గతంలో బీజేపీని ఉద్దేశించి ఆయన చేసినటువంటి గూండాల పార్టీ అంటూ చేసిన కామెంట్స్. మోడీ గవర్నమెంట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ద కెమెరా, ఫర్ ద కెమెరా, బై ద కెమెరా. అంటే కెమెరా కోసం మాత్రమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ కూడా గతంలో ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భాలు మనం చూసుకున్నప్పుడు చద్దా రీసెంట్గా చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్తో పాటుగా రీసెంట్గా చేయనటువంటి కామెంట్ చేయని అంశాలు కూడా చాలా కీలకంగా మారుతున్నాయి, చాలా అతి పెద్ద సమస్యలుగానే మారుతున్నాయి. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్ ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది. భారతదేశం పైన కూడా దీని ప్రభావం పడుతుంది 10-15% వరకు. కానీ ఈ అంశం పైన చద్దా నోరు మెదపలేదు, సైలెంటే వహించారు. దేశవ్యాప్తంగా రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది డాలర్తో పోలిస్తే. మరి ఈ డాలరైజేషన్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, రూపాయి విలువ భారీగా పడిపోతున్నటువంటి నేపథ్యంలో ఇదే రాఘవ్ చద్దా రూపాయి విలువ మీద కామెంట్ చేశారా అంటే చేయలేదు, సైలెంట్గానే ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ పైన పదే చేస్తున్నటువంటి విమర్శల్లో విదేశాంగ విధానం పైన ఇప్పటి వరకు రాఘవ్ చద్దా ఒక్క విమర్శ చేయలేదు. కానీ అదే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విదేశాంగ విధానం పైన అనేక కామెంట్స్ కూడా వచ్చిన సందర్భాలు. కానీ అత్యంత కీలకమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా రాఘవ్ చద్దా పక్కన పెట్టేశారు. పార్లమెంట్లో జరిగేటువంటి డిస్కషన్స్లో సైలెంట్ వహిస్తున్నారు అనేటువంటి అంశమే ఇక్కడ కీలకంగా మారుతుంది. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బయటికి రావడానికి చాలా కారణాలు కనబడుతున్నాయి. 10 మంది ఎంపీలు ఉన్నటువంటి ఒక రాజ్యసభలో ఒక పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి సభాపక్ష నేతకి లేదా ఉపనేతకే అత్యధిక సమయాన్ని కేటాయించడం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి సందర్భంలో ఉపనేతగా తనకు కేటాయించినటువంటి ప్రతి సమయాన్ని కూడా తను పంజాబ్ సమస్యలను, జాతీయ సమస్యలను, అంతర్జాతీయ సమస్యల్లో భారతదేశం యొక్క ప్రభావాలను, ఇలాంటి అంశాలను ప్రస్తావించకుండా కేవలం లోకల్ సమస్యలను మాత్రమే ప్రస్తావించారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి ఆరోపణ. పంజాబ్ సమస్యలకు రాజ్యసభలో ప్రాధాన్యత కల్పించలేదు అంటూ చేసినటువంటి కీలక కామెంట్. కానీ ఆయన లేవనెత్తినటువంటి ప్రతి అంశం కూడా సామాన్యులకు సంబంధించినటువంటి అంశం, మొబైల్ రీఛార్జీలకు సంబంధించినటువంటి అంశం, రేషన్లకి సంబంధించినటువంటి అంశం, మరి అత్యంత కీలకమైనటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుదల, వాటి యొక్క కొరత, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఇలాంటి అంశాలను ఆయన సభలో ఎందుకు ప్రస్తావించడం లేదు? ఇది రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్. దీంతో పాటుగా అత్యంత కీలకంగా పార్టీ అధినేత అరెస్ట్ అయినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు, ఆయన బెయిల్ పైన బయటికి వచ్చినప్పుడు, మరీ ముఖ్యంగా ఆ కేసుకి సంబంధించి క్లీన్ చీట్ వచ్చినప్పుడు, ఈ ప్రతి సందర్భంలోనూ రాఘవ్ చద్దా సైలెంట్ వహించారు. పార్టీ పరంగా తీసుకునేటువంటి కీలక నిర్ణయాల్లో సైలెంట్గానే ఉన్నారు. ఒకవేళ రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ వాకౌట్ చేసి బయటికి వచ్చినటువంటి సందర్భాల్లో రాఘవ్ చద్దా సభలోనే కూర్చుంటున్నారు. ఇలాంటి సమయంలో రాఘవ్ చద్దా పైన యాక్షన్స్ తీసుకోవడంలో తప్పేంటి? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి కామెంట్స్. ఒక రకంగా చెప్పుకోవాలంటే రాఘవ్ చద్దాని పార్టీ నుండి పూర్తి స్థాయిలో ఉపనేతగా తొలగించిన తర్వాత రాఘవ్ చద్దా పైన ఎంతవరకు సానుభూతి పెరిగిందో ఆమ్ ఆద్మీ పార్టీ పైన అంతే వ్యతిరేకత కూడా వచ్చింది. ప్రజా సమస్యలు లేవనెత్తుతున్నటువంటి వ్యక్తి యొక్క గొంతును మీరు నొక్కేస్తారా అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ పైన నెటిజన్లు ఫైర్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భాల్లో ఆప్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రజల సమస్యలపైన గలమెత్తినటువంటి నేతగా చద్దా పేరు తెచ్చుకున్న ఆప్ లైన్కు వ్యతిరేకంగానే పనిచేశారు. సొంత ఇమేజ్ కోసం మాత్రమే ప్రయత్నించారు అనేది మాత్రం ప్రధాన ఆరోపణ వస్తుంది. మరి ముఖ్యంగా రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి తొలగించిన సమయంలో చద్దా వెంట సోషల్ మీడియాతో పాటుగా ప్రజలు, జనం, ప్రతి ఒక్కరు కూడా కొంతవరకు మద్దతు ప్రకటించినటువంటి సందర్భాలు చూసాం. కానీ బీజేపీలో చేరడంతో ఎవరైతే మద్దతును ప్రకటించారో వారే దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. హీరోగా ఉన్నటువంటి వ్యక్తి విలన్గా మారితే ఎలా అవుతుంది అనేటువంటి అంశంపైన కూడా ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అంశం, టెలికాం నెట్వర్క్ల పనితీరుకు సంబంధించినటువంటి అంశం, అనేక సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించినటువంటి చద్దా, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించినటువంటి చద్దా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి చద్దా,
కొద్ది సమయంలోనే ప్రభుత్వంలో చేరిపోవడం, బీజేపీలో చేరిపోవడం, తాను తిట్టినటువంటి పార్టీలోనే చేరిపోవడం మాత్రం నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. చద్దా భలే అడిగాడంటున్నాడు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తే మాత్రం నేడు బీజేపీలో చేరుతుండటంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పుకోవాలంటే చెత్త నిర్ణయం తీసుకున్నారంటూ కూడా చద్దా పైన విమర్శలు గుప్పిస్తున్నారు. చూడాలి మరి చద్దా యొక్క రాజకీయ భవిష్యత్తు పైన ఈ పార్టీ మార్పు అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.